దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి చూడండి. ప్రభువును ఆరాధించడం కొరకు ఈ వాక్య భాగాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటిని నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. మరొకసారి 4వ వచనంలో చదువుకుంటున్నాం. 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఆమేన్. మనం దేవుణ్ణి ఆరాధించడం కొరకు మనం చదివిన ఈ 4వ వచనంలోని మొదటి 2 మాటలను ఇప్పుడు ధ్యానిస్తాం. 4వ వచనం మొదటి 2 మాటలు ఏంటి? దేవుడైన యెహోవా. ఈ 2 మాటలనే ఇప్పుడు ధ్యానిస్తాం. ఈ 2 మాటలు, దేవుడైన యెహోవా అనే ఈ 2 మాటలు మనకెంతో బాగా తెలిసినవి. ఎలా ఆరాధించాలి, దేమని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి? ఇప్పుడు అక్కడున్న ఈ 2 మాటలు, దేవుడైన యెహోవా అనే మాటలు ఆరాధించడానికి ఇంతకీ అందులో ఏముంది? దేవుడు, యెహోవా, అంతేనా? మనం చదివిన ఈ మాట ఎంత ప్రత్యేకమైనదంటే, మనం చదివిన ఈ మాట ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం మొదటి 2 పదాలు యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత శ్రద్ధగా ఆలకించాలి. ఈ 2 పదాల ప్రత్యేకత ఏమిటి అంటే, బైబిల్లో మొట్టమొదటిసారి యెహోవా అనే మాట వాడబడింది ఇక్కడే, ఈ క్రోనాలజీలో, ఈ క్రమములో. ఆదికాండం కంటే ముందు యోబు గ్రంథం రాయబడింది. ఆదికాండం కంటే ముందు యోబు గ్రంథం రాయబడింది. ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారు. ఏ కాలం అది? మోషే కాలం. అది కూడా ఎప్పుడు? ఆయన జీవితంలో 80 సంవత్సరాలు దాటిన తర్వాత. యోబు గ్రంథం ఎప్పుడుది? దాదాపు అబ్రహాము కాలం నాటిది. సో యోబు గ్రంథంలో ఆల్రెడీ ఈ దేవుని పేరు యెహోవా అని చెప్పబడింది. బైబిల్ క్రోనాలజీలో జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఆలోచించే విషయం చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు బైబిల్ ఉన్న ఈ క్రమంలో మొట్టమొదటిసారి యెహోవా పేరు ప్రస్తావించబడిన పదం ఇది. ఇప్పుడు మనం కేవలం ఒకే ఒక్క థియలాజికల్గా చూడం, ఒకే ఒక్క కోణంలో ఈ అధ్యాయాన్ని లేక ఈ విషయాన్ని ధ్యానిస్తాం. హిస్టారికల్ కాంటెక్స్ట్, చారిత్రక నేపథ్యం. అది మీరు అర్థమైనట్లు నేను చెప్పగలను లేనో నాకు తెలియదు, కానీ ప్రభు సహాయం చేయాలి. అసలు అక్కడున్న ఎమోషన్లోకి మనం వెళ్ళాలంటే మనం ఎలా ఊహించుకోవాలి ఇప్పుడు అంటే, కనీసం ఫస్ట్ టైం మొదటిసారి ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎదుట మోషే దేవుడు రాయించిన ఈ 4 గ్రంథాలను చదువుతున్నారు. మోషేకి, దైవజనుడైన మోషే గారికి దేవుడు ఇచ్చిన ఈ 4 గ్రంథాలు. ద్వితీయోపదేశకాండం అలా ఉంచుదాం.
ఆదికాండము నుంచి ఉన్న ఈ 4 గ్రంథాలు దేవుడు రాయమన్నారు. ఎప్పుడు ఏ కాలంలో రాయమన్నారు అంటే, వాళ్ళు అరణ్యములో ఉండి 40 సంవత్సరాలు ప్రయాణించారు కదా. ఆ 40 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు ప్రయాణించి ఆ కాదేశు బర్నేయ దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత దేవుని పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం, ఆ తర్వాత నుంచి మరొక 38 సంవత్సరాలు నడిచారు వాళ్ళు అరణ్యములో. ఆ కాలంలో దేవుడు ఇదిగోండి ఈ 4 గ్రంథాలు, మొత్తానికి 5 గ్రంథాలు దేవుడు మోషే గారి చేత వ్రాయించిన తర్వాత మొట్టమొదటిసారి వినాలి ఇప్పుడు ఈ మాట. మొట్టమొదటిసారి దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన పని ఏంటంటే, ఇశ్రాయేలీల సర్వ సమాజం ముందు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించమన్నారు. ఇప్పుడు మనం ఆ రోజు వెళ్ళామనుకుందాం. ఎక్కడున్న మనం అందరం ఆ రోజు ఉన్నాం అనుకుందాం. వినండి, ఆ ప్రజలందరూ ఎవరో తెలుసా? ఐగుప్తులో ఉన్నవారు, బానిసలుగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళ పితరులు వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళు బయటకు వచ్చే సమయం 430 సంవత్సరాలు ఎంతో అని చెప్తున్నారు, బైబిల్లో ఉందన్నమాట. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి ఈ ప్రజలందరూ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ నాయకుడైన మోషే ద్వారా దేవుడు రాయించిన ఈ గ్రంథాన్ని ఫస్ట్ టైం వాళ్ళు వింటున్నప్పుడు మొదటి అధ్యాయం చదువుతున్నాడు మోషే గారు. మొదటి అధ్యాయంలో ఏముందో తెలుసా? వాళ్ళు ఈ గ్రంథాన్ని దైవజనుడు చదివి వినిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అరణ్య ప్రదేశం. వాళ్ళు ప్రయాణిస్తున్న కాలం. వాళ్ళు ప్రయాణించడానికి ఎవరిని చూసి, ఎవరి లీడర్షిప్లో, ఎవరి లీడింగ్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారంటే, ముందు ఒక పెద్ద మేఘస్తంభం ఉంది. మేఘస్తంభం, మేఘం ఎప్పుడు ఎలా ఉంటుంది? మరి స్తంభం అంటే అర్థం ఏంటి? ఆ మేఘం ఇలా ఉందని. ఆకాశంలో ఇలాగ ఉంటూ అలాగే ఇలా నిలిచి ఉన్న ఒక పెద్ద టోర్నడో అనాలో మరి ఇంకేమనాలో, మరి కనీసం ఒక టోర్నడో లాగా ఉండొచ్చు పరిస్థితి. ఆ మేఘస్తంభంలో ఉన్నది ఎవరంటే, మనల్ని విమోచించడానికి మోషే గారు నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని బట్టి అప్పటికే ఆ ప్రజలకు చెప్తున్నారు, మన పితరుల దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా నన్ను పంపించారు, నడిపించమన్నారని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాడు. ఆ మేఘస్తంభములో యెహోవా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. వినాలి ఈ మాట ఇప్పుడు. సో వాళ్ళంతవరకు చూస్తున్నది ఏమిటి అంటే, వాళ్ళ ముందు ఒక పెద్ద మేఘం స్తంభముగా నిలిచి ఉండి, అందులో వాళ్ళు మాట్లాడుతుంటున్న, మోషే ప్రకటిస్తున్న వాళ్ళ పితరుల దేవుడైన యెహోవా ఆ మేఘస్తంభంలో ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. ఎప్పుడు వాళ్ళు ఆగాలంటే మేఘస్తంభం నిలిచి ఉండి ఇలా పైకి వెళ్ళిపోయిందనుకోండి, వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకొని ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ టైమే రెస్ట్ తీసుకున్నారు. మేఘం ఎప్పుడు ఇలా దిగిందో స్తంభంలాగా, మరలా మనం టెంట్లన్నీ ఎత్తుకొని రెడీ అయిపోవాలి. ఎందుకంటే మేఘం కదులుతుంది, ఆ మేఘస్తంభం ముందుకు కదులుద్ది, మనందరం ఆ మేఘస్తంభం వెనకాతల నడవాలి అనేది పద్ధతి అక్కడ. కాబట్టి ఆ మేఘస్తంభం ఎప్పుడు ఆగి ఆ స్తంభం పైకి వెళ్ళిపోయి మేఘముగానే పెద్ద గొడుగులా ఉందో, వాళ్ళందరూ టెంట్లు వేసుకొని సెటిల్ అవ్వాలి, కాస్త రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కదలాలి అంటే, మేఘం ఎప్పుడు స్తంభంలా వచ్చి ముందుకు కదులుతూ ఉంటుందో, ఒక పెద్ద గొడుగు మధ్యలో ఒక పెద్ద స్తంభం, మేఘస్తంభం, అందులో వాళ్ళ పితరుల దేవుడైన యెహోవా ఉండి నడిపిస్తున్నారనేది సందేశం. ప్రజలందరూ చూశారు ఆ మేఘస్తంభములో నుండి యెహోవా మోషేతో మాట్లాడడం. ఆ 20 లక్షల జనాలు చూస్తూ ఉన్నారు ఈ 40 సంవత్సరాల్లో చాలాసార్లు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ మోషే గారు ఆదికాండాన్ని చదివి వినిపిస్తున్నారు. మొదటి అధ్యాయం చదువుతున్నారు. ఏమనుందో తెలుసా? మొదటి అధ్యాయంలో 31 వచనాల్లో 31 సార్లు దేవుడు 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 అని చదువుతూ 31 వచనాల్లో 31 సార్లు, అంటే దాదాపు ప్రతి వచనంలో కూడాను దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు. ఇంతకీ ఏమి చేశాడు దేవుడు? భూమిని, ఆకాశాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని ఎలాగా, ఎప్పుడు
ఆయన మాటతో ఎలా సృష్టించాడో, తన మాటతో సృష్టించిన వాడు ఎవరు అంటే దేవుడు. దేవుడు దేవుడు పలుకగా ఇదిగో ఇలాగ వెలుగు కలిగిన, దేవుడు పలుకగా ఇలా ఆకాశమైంది, దేవుడు పలుకగా దానికి సముద్రం అని పేరు పెట్టాడు, దేవుడు పలుకగా మొదటగా ఉన్నది కేవలం నలుపు రంగే, వెలుగు కలగమని ఇంకొక రంగు నేసాడు. ఆ జలములు కలుగునుగా, కానీ ఆ జలములకి దేవుడు వేరుపరిచి మరొక రంగు వేశాడు, నీలం రంగు. ఆ తర్వాత ఆరిన నేల కలుగునుగా, కానీ మరొక రంగు వేశాడు. ఆ తర్వాత అందులో నుంచి పచ్చని కూర మొక్కలు, ఆకు ఇవన్నీ లేవాలని చెట్లు ఇవన్నీ, వాటిని ఇంకొక రంగు వేశాడు. చూసారా మొదటి నుంచి మనకి ఎన్ని రంగులు కనిపిస్తున్నాయో? మొదటగా ఉన్నదంతా డార్క్నెస్సే. ఆ నలుపులో నుంచి తెలుపు, తెలుపులో నుంచి నీలం, నీలంలో నుంచి బ్రౌన్ కలర్, అదే బ్రౌన్లో నుంచి పచ్చని రంగు, ఆ పచ్చని రంగులో నుంచి ఇంకా రకరకాలు. ఇవన్నీ సృష్టించింది ఎవరంటే దేవుడు. దేవుడు దేవుడు అని 31 సార్లు 31 వచనాలు మోషే గారు చదువుతూ ఉన్నప్పుడు 20 లక్షల మంది ప్రజలు అలా వింటూ 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 ఈ 2వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా మోషే గారు? దేవుడైన యెహోవా అని అన్నారు. నాకు తెలిసి అక్కడ గ్యాప్ ఇవ్వాలి. నేను చదివితే మాత్రం, ఆయన పెద్దోడు కదా, ముసలోడు అంత గట్టిగా ఏం చదువుతాడని, ఎవడు గట్టిగా పెద్ద నోరు ఎవడుకుందో వాడు వచ్చి చదవండరు అని చెప్తే, ఇప్పుడు నేను చదివాను అనుకోండి, మొదటిసారి నేనే చదువుతున్నాను అనుకోండి, మొదటి అధ్యాయం 31 వచనాల్లో దేవుడు 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 భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని 6 రోజుల్లో చిత్ర విచిత్రంగా మాటతో సృష్టించి పేర్లు పెట్టి పిలిచి మాట్లాడుతూ 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 సడన్గా 4వ వచనం వచ్చేసరికి 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా భూమి ఆకాశాలను సృజించినప్పుడు ఇలా సృజించాడని చదివేసరికి ఒక్కసారి నేను ఆగిపోతా. ఎందుకో తెలుసా అమ్మా, వినండి. ఎందుకో తెలుసా? నేనైతే అక్కడుండి ఒక్కసారి ఆగిపోయి ఎటు చూస్తాను చెప్పండి? అక్కడే ఉంది ఆ మేఘస్తంభం. ఆ మొదటి అధ్యాయంలో 31 సార్లు, 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మరొక 3 సార్లు దేవుడు 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 ఈ భూమిని, ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న నక్షత్ర సూర్యచంద్రుల్ని, ఈ భూమి మీద ఉన్న సముద్రాన్ని, అందులో ఉన్న ప్రతిదాన్ని సృష్టించిన, మాటతో సృష్టించి పేరు పెట్టిన ఆ దేవుడు 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 ఎవరో తెలుసా? యెహోవా అనేసరికి అక్కడ ఉండాల్సిన ఎమోషన్ ఏదో తెలుసండి. నిజంగా ఆ లాజికల్ ఫ్లో ఆఫ్ థాట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, దేవుడు సృష్టించాడు, ఎంతకీ ఎవరు 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 అరే ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలుగా మన ముందుండి మనల్ని నడిపిస్తున్న ఈ మేఘములో ఉన్నవాడే, ఇంత గొప్ప ఆకాశాన్ని, భూమిని, ప్రతిదాన్ని ఈ రోజు వరకు ఎవ్వరికీ అర్థం కాని రేంజ్లో మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన వాడు ఇన్ని సంవత్సరాలుగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన్నేమో మనం ఈ 20 లక్షల మందికి ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటుందా? 20 లక్షల మందికి ఈ ఎమోషన్ వచ్చి ఉంటుందా? 20 లక్షల మందికి ఆ భయం, ఆ ఆశ్చర్యం, ఆ ఆనందం, ఇంకా దాన్ని ఏమనాలి ఆ ఎమోషన్ని, ఆ వింత విడ్డూరం, మరి దాన్ని ఇంకా నేనేం చెప్పగలను? అందులో ఖచ్చితంగా 20 లక్షల మందిలో అనేక మంది కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, దేవుని కృప పొంది ఉన్నవారు, అరే ఎంత గొప్ప భూమిని, ఆకాశాన్ని ఈ రేంజ్లో సృష్టించిన వాడు మా కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇన్ని సంవత్సరాలు మేము ఈ ముసలాయన్ని సతాయిస్తున్నాం అనుకున్నాం. మేము సతాయిస్తుంది, తిరగబడుతుంది, సనుగుతుంది, బాధ పెడుతుంది మా ముందున్న ఈ ముసలాయన మోసేను కాదు. ఆ మోసే చెప్తున్నా ఆ మేఘంలో ఉన్న యెహోవాని. యెహోవా అంటే ప్రతి దేశానికి, ప్రతి ప్రజా గుంపుకి ఒక దేవుడు ఉంటాడు. మా పితరులకి, మా కుటుంబానికి దేవుడు అనుకున్నాం, కానీ ఈ దేవుడైన యెహోవాయే ఈ సమస్త సృష్టికి సృష్టికర్త. అలాంటి ఎంత గొప్ప సృష్టిని సృష్టించిన వాడు మమ్మల్ని విడిపించడానికి ఎన్నాళ్ళు మాతో ఉన్న ఈ మేఘంలో ఉన్నవాడు ఆయన అనేది మొట్టమొదటిసారి ఎవరికి ఒకవేళ అర్థమవుతుందో ఖచ్చితంగా, ఇగో చిన్నపిల్లలైతే ఈ విషయం అర్థమైన వాళ్ళు, ఈ లాజిక్, ఈ ఫ్లోలో అర్థమైన వాళ్ళు మొహాలు చూసుకొని,
అని మాట్లాడుకుంటారు పిల్లలైతే. యవ్వనస్తులైతే ఇంకొక రకంగా, పెద్దవాళ్ళైతే ఇంకొక రకంగా. అరే మేము ఇంతవరకు తిరగబడి, ఇంతవరకు సనుగుతూ, ఇంతవరకు సతాయిస్తుంది ఎవరినైతే. ప్రపంచంలో పితరుల దేవుడు అంటే అర్థమేంటో తెలుసా అండి? ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఇంకా బాగా అర్థమవుతుంది. పితరుల దేవుడు అంటే అర్థమేంటో తెలుసా? వాళ్ళ ముందున్న పితరులు చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళకి దేవుళ్ళు తర్వాత తరాలకి. పితృదేవతారాధన అనే మాటకు అర్థం, పితృదేవతలు అనే మాటకు అర్థం ముందు తరములో చనిపోయిన వాళ్ళ పితరులే, తల్లో తండ్రో నాయనమ్మో వీళ్ళే తర్వాత తరానికి వాళ్ళే దేవుళ్ళు దేవతలు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఈ కాన్సెప్ట్లో వాళ్ళు అర్థం చేసుకున్నారేమో. మన పితరుల దేవుడైన యెహోవా అంటే ఈ కాన్సెప్ట్లో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఉన్న ప్రపంచం, వాళ్ళు జీవిస్తున్న ప్రజా గుంపులు అన్నిటి యొక్క కాన్సెప్ట్ అదే. వాళ్ళు ముఖ్యంగా ఈజిప్ట్లో జీవించారు కదా, ఈజిప్ట్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు కదా దాదాపు 430 సంవత్సరాల పాటు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇదిగో ఫరో చక్రవర్తి ఇంటిలో పుట్టిన మొదటి మగబిడ్డే ఫరో అవుతాడు. ఫరో చక్రవర్తే రాజ్యానికి మొదట దేవుడు. మీకు అర్థమవుతుందా? ఇంటిలో పుట్టిన మగబిడ్డ, అది కూడా మొదటి తొలిచూలు మగబిడ్డే ఇంటికి రక్షకుడు, దేవుడు, విమోచకుడు. పున్నామ నరకము నుంచి రక్షించేవాడే కుమారుడు. ఈ కాన్సెప్ట్ ఎక్కడ విన్నాం మనం? ఈజిప్ట్ది కాదు, భారతదేశాన్ని. మొత్తానికి ఈజిప్ట్ కాన్సెప్ట్ ఇది. వాళ్ళ దేవుడు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళ చక్రవర్తి ఫరో కూడా దేవుడే. ఫరో తర్వాత ఎవరు ఫరో అవుతారంటే ఆ ఫరో కుటుంబంలో పుట్టిన మొదటి తొలిచూలు మగబిడ్డ తర్వాత కాలంలో ఫరో చక్రవర్తి అండ్ దేవుడు, ఐగుప్తుకు దేవుడు. చక్రవర్తి ఫరోయే దేవుడు. ఈ కాన్సెప్ట్లో కూడా ఉన్నదేంటో తెలుసా? పితరులే దేవుళ్ళు, అది కూడా మగవాళ్ళు, పితరులే దేవుళ్ళు అనే కాన్సెప్ట్. అలాంటి ప్రజా గుంపు దగ్గర 430 సంవత్సరాలు వాళ్ళు పుట్టి పెరిగిన ఇశ్రాయేలుకి ఉన్న కాన్సెప్ట్ చాలామందికి ఏమనుకోవచ్చు అంటే, ఓహో మా పితరుల దేవుడైన యెహోవా అంటే వీళ్ళందరికంటే ముందు పుట్టినవాడు, మనిషే చచ్చిపోయిన తర్వాత దేవుడయ్యాడు. ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమందికి మాత్రం చరిత్ర తెలుసు. వాళ్ళ పితరుల నుంచి, ఆది కాండం బిగినింగ్ నుంచి అసలు చరిత్ర ఎలా వచ్చిందో, వాళ్ళ పితరులు ఎవరో, ఎవరికి ఎవరు పుట్టారో, అసలు ఆదాము హవ్వలని సృష్టించిన దేవుడెవరో, ఈ కాన్సెప్ట్ కూడా ఇశ్రాయేలీలకే కాదు, ఇశ్రాయేలీలతో పాటు ప్రపంచంలో చాలా జనాలకి ఆ కాలంలో తెలుసు. అలాగా ఆదాము హవ్వల్లో నుంచి మనందరం వచ్చామో, వారిద్దరిని సృష్టించిన దేవుడైన యెహోవా గూర్చిన విషయం ఎవరెవరు విని విశ్వసించి దేవుడైన యెహోవా పేరు ఎరిగినా ఎరగకపోయినా ఆదాము హవ్వల్లో నుంచి మనందరం వచ్చామో, వాళ్ళని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన శపించాడు, ఆయన రక్షిస్తానన్నాడు, ఆయన కోపముతోనే ఈ జలప్రళయం తీసుకొని వచ్చాడు. ఈ విషయాలన్నిటి విషయంలో ఎవరికైతే అవగాహన ఉండి విశ్వసించారో వాళ్ళందరూ రక్షణ పొందిన వారిగా మనం ఎంచొచ్చు ఒక రకంగా విశ్వాసాన్ని బట్టి. అయితే ఈ మాట అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిసారి ఇశ్రాయేలీలు ఈ మాటలు చదువుతున్నప్పుడు వాళ్ళకేం అర్థం అవ్వాలో తెలుసా? ఇంతవరకు మన పితరుల దేవుడంటే ప్రతి రాజ్యానికి, ప్రతి ప్రజాగుంపుకి ఒక దేవుడు ఉన్నట్లు మనకి యెహోవా అనుకున్నాము. కానీ మనల్ని విడిపించడానికి వచ్చి మనతో పాటే ఉంటూ ఇన్ని సంవత్సరాలు మనల్ని నడిపిస్తూ, మనం తిరగబడింది, మనం సనిగింది, మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది ఎవరున్నప్పుడు? మన దగ్గర మనతో పాటు. ఒక్కొక్క ప్రజా గుంపుకు ఒక్కొక్క దేవుడు ఉన్నట్టు మనకొక దేవుడు కాదు. మనము మన పితరుల దేవుడైన యెహోవాని ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఆయనే ఇంత గొప్ప సృష్టి అంతటికీ ఒకే ఒక్క సృష్టికర్త. మనతో ఉన్నవాడు ఎవరు? ఆ మాట మొదటిసారి దేవుడని మొదటి అధ్యాయంలో 31 సార్లు, ఆ ముందున్న 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మరొక 3 సార్లు, వెరసి మొత్తం 34 సార్లు చదివిన తర్వాత ఓహో ఇంతకీ దేవుడు ఎవరు అంటే, ఇదిగో మీతో మీ మధ్యన ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నడిపించి ప్రతిరోజు ఉదయానికే మన్నాను రెడీగా సిద్ధపరిచి మిమ్మల్ని పోషించి నడిపిస్తున్నాడే ఆ యెహోవాయే ఇంత గొప్ప భూమి ఆకాశాలను వాటిలో ఉన్న ప్రతిదాన్ని 6 రోజుల్లో సృష్టించిన దేవుడు.
ఈ సత్యం ఫస్ట్ టైం విన్నప్పుడు, అర్థమైనప్పుడు కొంతమందికి తెలుసు. వాళ్ళ పితరుల నుంచి, భక్తిగల పితరులు, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి ఆదాము హవ్వ దగ్గర నుంచి జరిగిన స్టోరీ చెప్తూ వస్తుంటారు. దాన్ని క్వెల్లే అన్నారు. అంటే నోటి సాంప్రదాయం ద్వారా, గ్రంథాలు పుస్తకాలు లేకుండా నోటి సాంప్రదాయం ద్వారా ఆదాము హవ్వల దగ్గర నుంచి నోవహు, హనోకు, ఈ విషయాలన్నీ నోటి సాంప్రదాయం ద్వారా ఎవరికైతే విశ్వాసం ఉందో ఆ తల్లిదండ్రులు, ఆ ఇంటి పెద్దలు పిల్లలకి బోధించారు. విశ్వసించిన వారు విశ్వసించారు, ఇష్టం వచ్చిన పోయిన వారు ఇష్టం వచ్చినట్టు పోయారు. కాకపోతే దేవుడు మొట్టమొదటిసారి ఇశ్రాయేలీలకి ఈ గ్రంథాన్ని రాయించి చదివి వినిపించిన సందర్భంలో అక్కడ ఉన్న ఎమోషన్ ఏంటో తెలుసా? చాలామంది ఆశ్చర్యం మాత్రమే కాదు, వెంటనే భయం. ఇలాంటి వాడు మనతో ఉండి మనల్ని విడిపించి నడిపిస్తూ ఉంటే మనం ఆయనకి ఏం చేసాం, ఎలా తిరగబడ్డాం? అందులో నుంచి ఏమొచ్చిందో తెలుసా? నేనైతే ఈ బ్యాడ్మింటన్ ఆడతారు చూడండి, ఇటు వాళ్ళు ఇటు కొడతారు, ఇటు వాళ్ళు ఇటు కొడతారు. చూస్తున్న వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా? అటు ఇటు ఇటు అటు తల తిప్పుతుంటారే బ్యాట్ కొడుతున్నప్పుడు, అదే ఆ బాల్నో కాకపోతే కాక్నో కొడుతున్నప్పుడు. ఆ వాక్యం చదివేసరికి దాదాపు 20 లక్షల మంది ప్రజల్లో 4వ వచనం అంతవరకు ఆయన చదువుతున్న దేవుడు 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 అనే మాట ఈ 2వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి దేవుడైన యెహోవా అనే మాట మొట్టమొదటిసారి వాళ్ళు వినగానే ఖచ్చితంగా ఎంతమంది తలకాయలు ఆ మేఘస్తంభం వైపు చూసుంటాయి చూడండి. వాళ్ళే ఫాలో అవుతున్నట్టు, మిగతా వాళ్ళు ఫాలో అవ్వకుండా ఏమీ షాక్ లేదు. ఏముంది, చదువుతున్నాడు, వింటున్నాం, పేపర్ చదివినట్టు లేకపోతే న్యూస్ చదివినట్టు వింటున్న వాళ్ళకి ఏమీ తెలీదు, అర్థం కాదు. కానీ ఎవరు నిజంగా ఆసక్తితో వింటున్నారో, ఆ ఫ్లో ఫాలో అవుతున్నారో, అరే ఆ రోజుల్లో ఎంత గొప్ప సృష్టిని సృష్టించిన ఆ దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఇన్ని సంవత్సరాలు మాతో ఉంటున్న ఈ మేఘస్తంభంలో ఉన్నవాడేనా అనేటప్పుడు వాళ్ళ అటెన్షన్, వాళ్ళ ఎమోషన్ ఏమై ఉంటుందో చూడండి. అందులో తప్పనిసరిగా అందరికీ వచ్చిందని నేను చెప్పను, కానీ అందులో చాలామందికి అయితే మాత్రం ముందు తల అటు తిరుగుద్ది, తర్వాత తల ఇటు తిరిగి చెప్పండి. ముందు అందరూ ఒక్కసారి ఏంటి మేఘస్తంభంలో ఈ యెహోవాయేనా, ఈయన గురించేనా నువ్వు ఇంతవరకు చెప్తున్నావు, దేవుడు 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 అని 34 సార్లు. ముందు తల షాక్లో అటువైపు చూసిన వారు తర్వాత ఇటువైపు చూస్తారో తెలుసా? అయితే కొంతమంది వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకుంటారు, పక్క వాళ్ళ మొహాలు, విషయం అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా తలదించుకుంటారు. ఆ తలదించుకోవడంలో ఏముందో తెలుసా అండి? భయం, గౌరవం, ఈ రెండు కలిసి పశ్చాత్తాపం. అరే ఎవరిని మేము ఇంతవరకు బాధ పెడుతున్నాం, ఆయాస పెడుతున్నాం? మేము ఆయాస పెడుతుంది ముసలాయన మోషే గారిని కాదు, మేము ఆయాస పెడుతుంది, మేము కోపం రేపుతుంది, మేము తిరగబడుతుంది, బాధపడుతుంది. వింటున్నారా? దేవుడు ప్రాణం లేని దేవుడు కాడు, జీవం గల దేవుడు. ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, బాధ, కోపం, సంతోషం ఉన్నాయి. ఆయన సంతోషంలో బైబిల్ గ్రంథంలో ఆయన మొట్టమొదటిసారి పాడిన పాట మీకు ఎవరికైనా తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా పాట పాడారు. అసలు ఏం పాట పాడారు? పాడితే ఫస్ట్ పాట ఏంటి? అరే బైబిల్ గ్రంథంలో ఎన్నో పాటలు ఉన్నాయి. జనాలు దేవుని మీద పాడారు, లేకపోతే ఇంకెవరెవరి మీద పాడారు. మరి దేవుడైన యెహోవా ఎప్పుడైనా పాట పాడారా? ఆయన పాడితే ఆయన పాడిన మొదటి పాట ఎవరి మీద, ఎవరి గురించి? ఇదిగోండి చూడండి మాట మనం చదువుతున్నాం. ఆదికాండం. దేవుడైన యెహోవా బైబిల్లో పాట పాడారు. ఆ పాట కూడా ఫస్ట్ ఎవరి గురించి, దేని గురించి పాడారో ఎంత అద్భుతం చూడండి మాట. ఆదికాండం 25వ అధ్యాయం చదువుతున్నాం మనం. బైబిల్ మొదటి నుంచి 19వ పేజీ 21, 22, 23 వచనాలు చూడండి. 21, 25వ అధ్యాయం 21వ వచనం మీరు తప్పనిసరిగా చూడాలి ఈ వాక్య భాగం. ఎందుకో తెలుసా? ఈ బైబిల్ గ్రంథం ఉన్నదే దేవుడైన యెహోవా మహిమ గూర్చి, ఆరాధన గూర్చి. ఈ గ్రంథంలో ఎన్నో పాటలు ఉన్నాయి, అవి ఆయన మీద,
అలాంటి దేవుడైన యెహోవా పాట పాడితే మరి ఎంత అటెన్షన్ ఇవ్వాలి ఆ పాటకి? అది కూడా దేవుడైన యెహోవా ఫస్ట్ టైం ఆయన పాట పాడాడు. పాట పాడాడని మీరు ఎలా చెప్తారు సార్ అంటే, చూడండి 23వ వచనం ఎలా ప్రింట్ చేసి ఉందో. 23వ వచనం ప్రింట్ చేసిన విధానం బట్టి చూస్తే అది పోయట్రీ, ప్రోజ్ కాదు, అది పద్యభాగం. అంటే దేవుడైన యెహోవా ఆ మాటలు పలికారు. ఇంతకీ పలికినప్పుడు ఆయన ఎలా పలికాడో తెలుసా? విత్ ట్యూన్. ఒక మాట ట్యూన్లో ఉండడం పద్యము లేక పాట. దేవుడైన యెహోవా ఫస్ట్ టైం పాట పాడారు, రికార్డెడ్. ఆ పాట ఏ సందర్భంలో పాడారు, ఏమని పాడారో చదువుతున్నాం మనం. 21వ వచనం నుంచి, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. ఈ తల్లి కడుపులో ఉన్న 2 పిల్లలు కొట్టుకుంటూ ఉంటే, అదే గొడవలు పడుతూ ఉంటే, ఆ తల్లికి వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు ఎలా కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ, బయటకు వచ్చాక ఇంకెన్ని యుద్ధాలు అవుతాయో, ఇలాంటప్పుడు ఇంకెందుకు నేను బతకడం, నేను చచ్చిపోతాను, నన్ను చంపేయని దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తే తల్లి, ఆయన తిరిగి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు టెన్షన్ పడుతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు, కానీ నేను పాట పాడుతున్నాను. దేవుడు చూసారా ఆయన ఏం చెప్పాడో? ఈ అమ్మాయి మూడేంటి, ముందు భర్త మూడు, ఆయన మూడేంటి, ఎమోషన్ ఏంటి, ఫీలింగ్ ఏంటి? తన భార్య గుడ్రాలై ఉన్నందుకు ఆయన ఎంతో బాధపడి ఆమె కోసం ప్రార్థన చేశాడు దేవునికి. ఆయన దగ్గర ఒక ఎమోషన్ ఉంది. 21వ వచనం, 22వ వచనంలో ఇప్పుడు ఈ తల్లి యొక్క ఎమోషన్ చూడండి. ఈ తల్లి ఎమోషన్ ఎంత దుఃఖము, బాధ, భయము రావడానికి కారణం ఆ 2 పిల్లలు, కడుపులో ఉన్న 2 బిడ్డల యొక్క ఎమోషన్ చూడండి, మూడ్ చూడండి. వాళ్ళిద్దరూ గొడవలు ఆడుకుంటున్నారు. పొట్టలో ఉన్న గర్భస్థ కవల శిశువులిద్దరూ పెనుగులాడుతూ ఉంటే ఈ తల్లికి పొట్ట నొప్పి వచ్చిందో లేకపోతే ఇంకేం భయపడిందో కానీ, ఈ మాత్రం దానికి ఇంకెందుకు నేను బతకాలి, నేను చచ్చిపోతాను అంటుంది. వీళ్ళు కడుపులో ఉన్నప్పుడే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళు బయటకు వచ్చాక ఇంకెన్ని జరుగుతాయో అని ఆమెకు ఆందోళన. ఆమెలో ఉన్న ఎమోషన్స్ ఏంటో తెలుసా? ఆందోళన, భయం, బాధ. దీన్ని బట్టి వద్దులే, వీళ్ళు లోపలే ఉండిపోని నేను చచ్చిపోతా అనే జీవితం మీద విరక్తి లాంటిది కలిగి దేవుడైన యెహోవా దగ్గరికి ఇప్పుడు తల్లి వచ్చింది ప్రార్థన చేయడానికి. ముందు భర్త, ఇప్పుడు భార్య. ఇప్పుడు దేవుడు, అదే మీ ఆయన ఎమోషన్ ఒకటి, నీ ఎమోషన్ ఒకటి, నీ పొట్టలో ఉన్న నీ పిల్లలిద్దరి ఎమోషన్ ఒకటి. ఇప్పుడు నా ఎమోషన్ ఏంటో చూస్తావమ్మా అని ఆయనే ఎమోషన్ బయట పెట్టాడు తెలుసా? నువ్వు భయపడుతున్నావు, ఆందోళన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, కానీ నేనైతే ఆనందిస్తున్నా. ఎందుకంటే చూడండి, ప్రభువే రాయించారు బైబిల్ గ్రంథంలో, మీకు సంతోషంగా ఉంటే పాట పాడండి, భయమో దుఃఖం ఉంటే ప్రార్థన చేయమని చెప్పారు. ఇప్పుడు దేవుడు పాట పాడుతున్నాడంటే ఇప్పుడు ఆయన మూడ్ ఏమని అర్థం చేసుకోవాలి, ఆయన ఎమోషన్ ఏమని అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా హీ టేక్స్ గ్రేట్ ప్లెజర్ ఇన్ దెమ్. పుట్టబోతున్న ఆ మగ శిశువుల విషయమై ఆయన గొప్ప సంతోషంతో ఉన్నాడు. చూడండి ఆ మాటలు చూడండి. ఇప్పుడు 23వ వచనం, యెహోవా ఆమెతో ఇట్లనెను హైఫన్, తర్వాత ఉన్న వచనాలు అది పోయట్రీ. అంటే దేవుడే ఒక పద్యము తీస్తున్నట్టో, రాగము తీస్తున్నట్టో, పాట పాడుతున్నట్టో. దేవుడైన యెహోవా పాట పాడడం ఏంటి విచిత్రంగా? అది కూడా ఆయన పాట పాడుతుంది ఎవరికో తెలుసా? మనుషుల కోసం. పుట్టబోతున్న 2 పిల్లల మీద విషయమై ఆయన సంతోషించి పాట పాడుతున్నాడు. పుట్టిస్తున్న ఎంత గొప్ప సృష్టికర్త నేనే వీళ్ళిద్దరి విషయమై సంతోషించి పాట పాడుతూ ఉంటే నువ్వు భయపడతావేంటి, నువ్వు ఆందోళన చెందుతావేంటి? ఇందులో నుంచి ఎంత పేరెంటింగ్కి ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయి తెలుసా? ధ్యానించి మనం పేరెంటింగ్ కోసం పిల్లల్ని కంటుంటే, పాపం పిల్లలు పుడతారంటే చాలామందికి టెన్షన్, మేము బతకడానికే కష్టపడుతున్నాం, ఇంకా వాళ్ళని ఎలా పెంచుతామని రకరకాల అనుమానాలు పెట్టుకొని పిల్లల్ని పొట్టలోనే చంపేసుకునే భార్య భర్తలు ఎంతోమంది. పుట్టే పిల్లల విషయంలో పాపం ఎలాంటి దృష్టితో చూస్తారో తెలుసా? ఇదిగో వీడు పుట్టాడు, వీళ్ళ తాతని గుటుక్కుని మింగేశాడు, వీడు పుట్టాడు, అదిగో వరదలు వచ్చాయి, వీడు పుట్టాడు, ఆస్తి పోయింది, వీడు పుట్టాడు, ఏం చెప్తారు, వాళ్ళ బాబాయిని మింగేశాడు, లేకపోతే వాళ్ళ అమ్మమ్మని. ఇలా చూస్తారు. దేవుడు ఒక కుటుంబంలో బిడ్డల్ని ఇస్తున్నాడంటే దేవుడైతే మాత్రం
ప్రతి మనిషి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదిగో తల్లిదండ్రులకు అర్థం కాక, విషయాలు తెలియక మనం ఆందోళన చెందొచ్చు, బాధపడొచ్చు, భయపడొచ్చు. కానీ దేవుడైతే మాత్రం ప్రతి ఒక్క మనిషిని తల్లి గర్భములో ఆయన చిత్త ప్రకారం ఉద్దేశాలు బట్టి సంతోషముతో సృష్టించాడు. సో ఇక్కడున్న వాక్య భాగం మరి ప్రత్యేకమైనది. వీళ్ళ కోసం దేవుడు సంతోషించాడంటే అర్థం ఉంది. కానీ కడుపులో ఉన్న ప్రతి బిడ్డ కోసం దేవుడు సంతోషిస్తాడని ఎలా చెప్తామంటే, సరే అది ఇంకో టాపిక్, దాన్ని అలా ఉంచుదాం. కానీ ఇక్కడున్న విషయం మాత్రం ఇదిగో దేవుడు ఏమని పాట పాడారు చూద్దాం. 23వ వచనం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఈ మెసేజ్లో ఏముంది? ఈ మెసేజ్లో ఏముందో చెప్పడం ఇప్పుడు నా పని కాదు. ఎందుకో తెలుసండి, ఆ ఆదికాండం 25వ అధ్యాయంలో దేవుడు పాడిన పాటకి ఆయన సంతోషంలో ఉన్న అర్థమేంటో, ఆయన ఎమోషన్ ఏంటో, ఆయన మూడ్ ఎందుకు అంత సంతోషం వచ్చిందో, భార్యాభర్తలు ఈ మూడ్లో ఉంటే, పొట్టలో ఉన్న 2 కవల శిశువులు ఆ మూడ్లో ఉంటే, ఈయనెందుకు అంత సంతోషించేస్తున్నాడు, అది అర్థం కావాలంటే ఇదిగోండి ఇదంతా చదవాలి బాగా. వాళ్ళలో నుంచే ఇంత చరిత్ర, ప్రపంచ చరిత్ర రాబోతుంది. ఈ విషయాలన్నీ వింటున్నారా? ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న ఆ మొదటి 2 పదాలతో ఇది ఎందుకు మనం కలిపి చెప్తున్నామో తెలుసండి? ఇది మీ ప్లాన్. అరే అబ్బాయి ఇశ్రాయేలు వినండి, ఇంత గొప్ప లోకాన్ని సృష్టించిన నేను, మీరు పుడుతున్నారంటే ఇగో మీ తల్లిదండ్రులు బాధపడ్డారు, భయపడ్డారు, టెన్షన్ పడ్డారు, కానీ నేను పాట పాడాను నీకోసం. యూ ఆర్ మై సెలబ్రేషన్, యూ ఆర్ మై జాయ్. గాడ్ ఆఫ్ ద బైబిల్ హిమ్సెల్ఫ్ డిక్లేరింగ్ ఇట్. చూసారా అసలు ఎంత అద్భుతమైందో? దేవుడు తన కుమారుని లోకానికి పంపించడానికి దేవుడు వాడుకున్న సేవకులు, దేవుడు వాడుకున్న రాజ్యం, దేవుడు వాడుకున్న నేషన్, దేవుడు వాడుకున్న కుటుంబం, వారి పట్ల ఆయనకున్న ఆ ప్లెజర్ చూసారా, సంతోషం చూసారా? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ విషయం మనకేమైనా అర్థమైతే సరే, ఇప్పుడు ఇజ్రాయేల్ బట్టి మేము కూడా సంతోషించాలంటే కమాన్ సార్, వాళ్ళందరూ ఉన్నదే క్రీస్తు కోసం, క్రీస్తులో ఉన్న మన కోసం. వారిలో నుంచే లోకానికి గొప్ప లోకరక్షకుని అందించారు. ఆ లోకరక్షకుని వల్ల ఎక్కడో ఉన్నాం, భారతదేశంలో ఎక్కడో దూరానికి చెందిన వాళ్ళం, ఏ రక్త సంబంధం లేదు. కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఆయన రక్తాన్ని బట్టి మనందరం ఇప్పుడు ఆ ఒకే ఒక మంద, ఒకే ఒక కుటుంబం, ఒకే తండ్రి, ఒకే దేవుడు, ఒకే రాజు, ఒకే రాజ్యం. దేవుడు వారిని బట్టి, ఆ పొట్టలో ఉన్న 2 శిశువులను బట్టి ఆనందిస్తూ పాట పాడుతున్న దాంట్లో ఆయన చూస్తున్నది ఇంకెవరినో తెలుసా? ఫ్యూచర్లో అది ఆదికాండం 25వ అధ్యాయమే. కానీ 2025 క్రీస్తు శకం 2025లో ఆయన చర్చిలో కూర్చొని మా కోసం అంత ప్లాన్, కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు వేసిన ప్లాను, నీ ప్లాన్ను నువ్వు జరిగిస్తున్నప్పుడు మనుషులకు అర్థం కాక ఆందోళన, భయం చెందుతూ ఉంటే హేయ్ నేను ఆనందిస్తున్నా. ఎందుకంటే సర్వలోకం ఆనందించే అద్భుతమైన ఆశీర్వాదమైన నా కుమారుడు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి అందించే జనాంగం. ఆ జనాంగ విషయంలో దేవుడైతే ఎంతో సంతోషిస్తున్నాడు. కానీ పాపం ప్రపంచానికి అర్థం కాక ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. కానీ ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్న క్రైస్తవులైనా కనీసం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. లార్డ్ గాడ్, ఒకవేళ ఆ రోజు నేనే 20 లక్షల మందిలో ఉంటే 34 సార్లు దేవుడు 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 అని ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు దేవుడు 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 అని వింటుంటే అందరం అలాగే వింటాం. చదువుతున్న ఆయన ఇంకేం చదువుతాడని ఆ 4వ అధ్యాయం ఆ 2వ అధ్యాయం 4వ వచనం మొదటి 2 పదాల్లో ఆ దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో మీ కోసం పరలోకం నుంచి దిగివచ్చి ఐగుప్తులో కార్యాలు చేసి ఇలాగ మిమ్మల్ని నడిపించి 20-30 సంవత్సరాల పాటు మిమ్మల్ని పోషించి, టోటల్గా 40 సంవత్సరాలు మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని భరించి, సహించి, మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకుండా స్టిల్ ఇంకా మన మధ్య ఉన్న ఈ మేఘస్తంభంలో ఉన్న మన పితరుల దేవుడైన యెహోవాయే సమస్త సృష్టికి దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా. మీరు బాధ పెడుతుంది ఎవరినో తెలుసా? తిరగబడుతుంది ఎవరినో తెలుసా? పక్కనే ఉన్న ఆయన పట్టించుకుంది ఎవరినో తెలుసా? నాకు తెలిసి మొట్టమొదటిసారి మెసేజ్ ఇప్పుడే విన్నవాళ్ళు
ఈ సత్యం అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా మారి ఉంటాయి చూడండి. అందరమే మారిపోతాయని నేను చెప్పట్లేదు. చర్చిలో అదే సేవకులు అదే ప్రయాసపడతారు, ప్రార్థనలు చేస్తారు, కష్టపడతారు, వాక్య పరిచర్య చేస్తారు. కానీ ఎవరెలా స్పందిస్తారు? కానీ కొంతమంది మాత్రం సీరియస్గా స్పందిస్తారు. ఎందుకంటే ఆ మెసేజ్ యొక్క ఆ పవర్ ఏంటో, సత్యం ఏంటో, థ్రస్ట్ ఏంటో అర్థమైన వాళ్ళు, వీఆర్ సో సారీ లార్డ్, వీఆర్ సో సారీ. మా ఇంట్లో ఉన్నది నువ్వా? మా ఇంట్లో ఉన్నది మా పితరుల యొక్క ఎప్పుడో చచ్చిపోయిన మా నాయనమ్మో మా ముత్తాతలో ఎవరో కాదు. మా ఇంట్లో ఉన్నది ఇంత గొప్ప భూమిని ఆకాశాన్ని సృష్టించి ఇంత గొప్ప ప్రపంచ చరిత్రను నడిపించిన దేవుడైన యెహోవా అండ్ ఆ దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మా ఇంట్లో ఉన్నారు, మాతో ఉన్నారు. మేము ఆయన్ని బాధ పెడుతున్నాం మా మాటలతో, మా కోపతాపాలతో, మా పిచ్చి వేషాలతో, హృదయంలో ఉన్న ఆలోచనలతో, కోరికలతో. ఇశ్రాయేల్ని ఎలా విడిచిపెట్టలేదో అరణ్యంలో మధ్యలో వాళ్ళు విసిగిస్తున్నారని, అంతకంటే ఘోరంగా విసిగిస్తున్నా మనల్ని కూడా విడిచిపెట్టకుండా మన హృదయంలోనూ, మనతోనూ, మన ఇంటిలో ఉన్న, మన సంఘంలో ఉన్న మన ప్రభువుని, వీఆర్ సో సారీ లార్డ్, మీరు మాతో ఉన్నా కానీ మిమ్మల్ని అంత గౌరవించలేదు, వీఆర్ సో సారీ. ఇంత గొప్ప ప్రభువుని మేము సంతోషపెట్టి ఘనపరచాలి, అందుకు తగినట్టు మా హృదయాలు మార్చండి అని ప్రభువుని వేడుకొని ప్రభువుని ఆరాధించుదాం.